నేను ఈ ప్రాంతంలో దాదాపు 7-8 సంవత్సరాలు తిరిగానండి. ఈ ప్రాంతంలో అడ్డతెగల, ఏటిపల్లి, యలమలకోట, రంపచోడవరం ఈ ప్రాంతాల్లో 2006 నుంచి 2013 వరకు కూడా ఈ ప్రాంతాల్లో తిరగటం జరిగింది, సువార్త చేయటం. సహోదరులారా, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైనా దేవుడి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే దేవుణ్ణి మహిమపరచడానికి మనల్ని అందరినీ పిలిచినప్పుడు మనము కూడా వారితో పాటు దేవుణ్ణి స్తుతించాలి. లూకా సువార్త మనం చూసినప్పుడు అక్కడ యేసుప్రభు వారు చక్కటి ఉపమానాలు చెప్తారండి. మెస్సియా వారు చక్కటి ఉపమానాలు చెబుతూ ఒక ఆమెకు మరి పడిపోయినటువంటి నాణెము దొరికినప్పుడు ఏమని మాట్లాడుతుందంటే, మీరు నాతో కూడా సంతోషించండి. ఆమె చెప్పిన మాట ఏంటంటే, మీరు నాతో కూడా సంతోషించండి. ఇదిగో పడిపోయినటువంటి నాణెము దొరికింది, నాతో సంతోషించండి. ఈ రోజున ప్రసాద్ వాళ్ళ కుటుంబాలు మనకేం చెప్తున్నారంటే, దేవుడు నన్ను ప్రేమించి కుమారుని ఇచ్చాడు, లేకపోతే బిడ్డల్ని ఇచ్చారు, దేవుడు నన్ను ఆశీర్వదించారు, కాబట్టి నేను దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నాను, దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నాను, దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నాను. మీరు నాతో పాటు కూడా దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, నాతో పాటు మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పేసి మనల్ని పిలిచారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే సహోదరులారా, ఏదో నామకార్థంగా మనం ఈ స్థలంలో ఉండకూడదు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, గొప్ప చేయాలి. సరే, ఏంటంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే ఒక మాయా ప్రపంచం. మా చిన్నప్పుడు దగ్గర అలాంటివి కనబడుతున్నట్లుగా, కానీ ఈ రోజుల్లో ప్రతి చిన్నోడి దగ్గర రిక్షా తోలేటువంటి ప్రతి ఒక్కడి దగ్గర, కొండకి పొలాలకు వెళ్ళేవాడు ప్రతి ఒక్కడి చేతిలో కూడా ఏముందంటే ఫోన్ ఉంది. ఈ ఫోన్లోంచి ప్రపంచాన్ని చూసేస్తున్నాడండి. ఈ ఫోన్లోంచి ప్రపంచాన్ని చూసేస్తున్నాడు. మొన్న ఈ మధ్యలో జరిగినటువంటి యూట్యూబ్లో ఒక జరిగిన సంఘటన పెట్టారండి. యూట్యూబ్లో ఒక ఆమె తన బిడ్డకు హాస్పిటల్లో ప్రసవించింది. హాస్పిటల్లో ప్రసవించినప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేస్తారంటే స్నానం చేయిస్తారు కదా. ఆ నర్సులు ఆ వెయిట్ చూస్తారు, ఆ పిల్లోడి యొక్క బాగోగులు చూస్తారు, స్నానం చేయిస్తారు కదా. స్నానం చేయించడానికి నర్సు తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళినప్పుడు ఈలోగా ఈ ప్రసవించినటువంటి తల్లి మత్తులో ఉంటుంది. ఆ మత్తులో ఉన్నటువంటి ఆ తల్లి కొంచెం మెలకు వచ్చి ఆ బెడ్ మీద ఇలా 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 ఎత్తుక్కుంటుందటండి. ఇలా పక్కన చేతితోటి ఇలా ఎత్తుక్కుంటుంటే ఆ నర్సు చూసి, అమ్మో ఈమె బిడ్డను ఎత్తుక్కుంటుంది అని చెప్పి తొందరగా స్నానం చేసేటువంటి ఆ పిల్లోడిని తొందరగా స్నానం చేసేసి ఆ తల్లి పక్కన వేసిందటండి. ఈ తల్లి ఇలా ఎత్తుక్కుంటుంది కదా, ఎత్తుక్కుంటే ఆ యొక్క నర్సు ఆ బిడ్డను వేసింది కాబట్టి ఆ బిడ్డ చేతికి తగిలిన వెంటనే ఈవిడ ఏమంటుందట, తల్లి నా ఫోన్ ఏది అంటుందట. అంటే ఈ నర్సు ఏమనుకుంది, బిడ్డను ఎత్తుక్కుంటుంది అనుకున్నది, కానీ ఏం ఎదుగుతుంది ఆవిడ. అలాగైపోయింది లోకం ఈ రోజుల్లో. సహోదరుల, మాయా ప్రపంచం, మాయా లోకం. మనిషి మాయలోంచే వస్తాడు. ఏమంటే మాయలోంచి వస్తాడు, మాయలో ఉంటాడు, మాయలో పెరుగుతాడు కదండి. తల్లి గర్భంలో మాయ అంటారు కదా, ఆ మాయలో పెరుగుతాడు. ఆ మాయలోంచి ఈ లోకమనే మాయలోకి వస్తున్నాడు. కాబట్టి మాయనే మనిషి ఏమవుతున్నాడంటే నమ్ముతున్నాడు. కాబట్టి సహోదరులారా, ఆలోచన చేయాలి. ఒక భక్తుడు దావీదు ఏమంటాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఏమేస్తున్నాడు చెప్పండి అమ్మా. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయము ఇంకా ఆశ్చర్యం అన్నమాట. మీరు ఆ మాటను మీరు ఎలా తీసుకుంటారు చెప్పండి. నేను ఎలా తీసుకునేవానంటే, ఒకప్పుడు నిజమే కదా, తల్లి గర్భంలో 9 నెలలు 15 రోజులు ఉండడం అంటే మరి అద్భుతమే కదా, మరి తల్లి గర్భంలో మనం పెరుగుతున్నామంటే అద్భుతమే కదా అనుకునేవాడినండి. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత నాకు బుర్ర పాడైపోయింది, మతిపోయింది.
ఆశ్చర్యం అనిపించింది. సహోదరులారా, నిజం చెప్పాలంటే ఆలోచన చేస్తారంటే బైబిల్ దగ్గర ఈ ప్రపంచంలో ఏ గ్రంథం పనిచేయదండి. బైబిల్ దగ్గర, బైబిల్ దైవ గ్రంథం దగ్గర ఈ ప్రపంచంలో ఏది పనికిరాదని నాకు అర్థమైంది. ఏమండి, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, మనం అందరం కూడా తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నామా లేదా చెప్పాలి. కానీ ఎలాగున్నామో మనకే తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నమ్మలేం కూడా, మనం నమ్మలేం. కానీ నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం అంటే మన ఎదురుగుంటే అలా జరుగుతున్నాయి. ఒక తల్లి గర్భం ధరించడము, 9 నెలలు గడిచిన తర్వాత బిడ్డను కంటం, ఆ పెరగటం, పెళ్ళి అవటం చూసిన తర్వాత అరే నేను కూడా ఇలాగే నా తల్లి గర్భంలో ఉంటాను అనే ఆ నమ్మకం కలిగింది. లేకపోతే మాత్రం మనకు అర్థం కాదండి. మీరు ఆలోచన చేయండి సహోదరులు, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుందండి దేవుడి కార్యాలు మనం చూసినప్పుడు. దావీదు ఎందుకు అలా మాట్లాడాడు? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా దేవా నాకేమేస్తుంది? భయము, ఆశ్చర్యం. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు దేవుడితో ఆ మాట చెప్పవా? దావీదు అంటున్నాడు, అయ్యా ఏంటయ్యా నీ సృష్టి, నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా మన భారతదేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ని చూసారు ఎప్పుడన్నా సరే? ఎంత మాట అండి, మీరు అంటారు ఎంత మాట అండి, రాజమండ్రి సరిగా తెలీదు మనకి, ఇక తాజ్మహల్ దగ్గరికి వెళ్తామా అనిపిస్తుంది. ఏమంటే తాజ్మహల్, నేను ఒకసారి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను, భారతదేశంలో పుట్టి ఇండియాలో పుట్టి తాజ్మహల్ని చూడలేనాడు మనిషే కదా అనుకున్నాను. నేను అనుకున్నాను వెళ్ళినప్పుడు, అంత అద్భుతంగా ఉంటుందండి తాజ్మహల్. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి తన్మయమైపోతాం, ఆశ్చర్యమైపోతాం, అయ్యి బాబోయ్. కానీ దావీదేమన్నాడంటే నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. తాజ్మహల్ చూస్తే భయం వేయదు, కానీ దావీదుకి మనిషిని చూసినప్పుడు భయము వేసింది, చెప్పరేంటి, ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. సహోదరు, చిన్న సీక్రెట్ చెప్తాను, అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. చిన్న సీక్రెట్ అన్నమాట, చిన్న ఆలోచన. అంటే నీ గురించి నీకు తెలిస్తే నీ దేవుడు ఎంత గొప్పవాడో అనే విశ్వాసం పెరుగుతుందండి. మన గురించి మనకు తెలిస్తే మన దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. రాత్రింపగళ్ళు కూడా ఆయన్ని సేవించాలనుకుంటాం, నిత్యము కూడా ఆయన్ని సేవించాలనుకుంటాం, నిరంతరము కూడా ఆయన్ని ఆరాధించాలనుకుంటాం. అయ్యా నీవు లేని నా జీవితం వ్యర్థము, నీతో లేని నా జీవితం శూన్యము, ఇంత గొప్ప దేవుడు అయినా నిన్ను నేను ఆరాధన చేయకపోతే నా బ్రతుకు వ్యర్థమని దేవుడితో మాట్లాడతాం. నిజం సహోదరులు, దేవుడు మనల్ని అంత అద్భుతంగా సృష్టించాడు. ఒక మాట మీరు జాగ్రత్తగా వినాలండి. ఒక మాట చెప్పిన తర్వాత నేను కూడా ముగిస్తాను, మరి ప్రసాద్ కూడా వస్తే మంచిది, టైం అవుతుంది. అయితే సహోదరులరా, దేవుడు మనల్ని ఇంకొక మాట చూడండి, ఏమంటాడంటే నేను పిండముగా ఉండగానే నీ కనులు నన్ను చూసెను. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు, మీరు నమ్మాలి, మనం అందరం పిండంగా ఉండేవాళ్ళం. ఏమంటే పిండం అనేది కంటికి కనిపిస్తుందా? కనిపించదు. పిండము అనేది కంటికి కనిపించదు, చిన్న కణం అన్నమాట. అంటే మన జీవితం ఎలాగ స్టార్ట్ అయ్యిందో మనకు తెలియాలి. దేవుడు మనల్ని ఎలాగ సృష్టించాడో మనకు అర్థం అవ్వాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థం కావాలండి. ఏమన్నా నా మాట అర్థం అవుతుంది కదా? నీవు నన్ను కలుగు చేసిన విధం చూస్తుంటే ఏమేస్తుంది? నాకు భయం వేస్తుంది, ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటయ్యా ఎలా చేశాడు మనల్ని? 9 నెలలేనా? 9 నెలల గర్భంలో ఉండడమేనా? అదేనా? కాదు. ఇంక తెలిస్తే మతిపోద్దండి దేవుడు మనల్ని ఎంతగా సృష్టించాడో, ఎలా చేశాడో తెలిస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే సహోదరులారా, మీరు చాలా విచిత్రం ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారండి. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇప్పటికీ శాస్త్రవేత్తలు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికి ఏ సైంటిస్ట్ కూడా దాని గురించి మాట్లాడలేదు. శాస్త్రవేత్తలకి అర్థం కాలేదండి.
ఏమని మాట్లాడుతున్నాడంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. ఒక సన్నివేశం గురించి పౌలు గారు మాట్లాడతారు. ఏంటి ఆ సన్నివేశం అంటే, అబ్రహాము గారు ఏం చేస్తారంటే మెల్కీసెదెకుకు దశంభాగం ఇస్తారండి. చూడండి, ఆ పాయింట్ చూసి దాన్ని చదవాలి మీరు. 7వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అబ్రహాము గారు ఆ సన్నివేశం మనం చూస్తే అబ్రహాము గారు అండి మెల్కీసెదెకు ఏం చేస్తున్నారంటే దశంభాగం ఇస్తున్నాడు. అర్థమైందా? దొరికింది. అది 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 అంతేకాక జాగ్రత్తగా వినాలి. ఈ మాట వింటే మనకు మతిపోతుంది. ఈ మాట అర్థం తెలిస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. దీని వివరణ తెలిస్తే మనకి అర్రే బాబోయ్. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటి నా బ్రతుకు, ఎందుకు నా బ్రతుకు, చస్తే బాగును, ఏముంది నాకు, ఎప్పుడూ కష్టాలేనా, ఎప్పుడూ బాధలేనా, ఏంటిరా నా జీవితం అనుకుంటాం. కానీ సహోదరులారా, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను సృష్టించాడో, ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఈ భూమి మీదకి నడిపించాడో తెలిస్తే అప్పుడు ఏమంటావు తెలుసా? దేవా, నా జీవితం నీకే అంకితం అని చెప్తాం. అయ్యా, నా జీవితం నీకే అంకితం. సహోదరులరా, నేను దాదాపు 30 సంవత్సరాలు పడిచి దేవుని సేవ చేస్తున్నాను. దాదాపు 25 సంవత్సరాలు పడిచి దేవుని సేవ చేస్తున్నాను. మంచి యవన ప్రాయంలో అప్పుడు నాకు 30 సంవత్సరాల వయసు అండి. 30 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతాలన్నీ తిరిగాను. అతి తక్కువ కాలంలో 25 సంఘాలు కట్టానండి నేను. అతి తక్కువ కాలంలో 8 సంవత్సరాల్లో 25 సంఘాలు కట్టాను. ఈ ప్రాంతంలో అడ్డతెగల నుంచి రంపచోడవరం వరకు 150 మందికి బాప్తిస్మ ఇచ్చాను. ఇక్కడ మన నతానియేలు ఇంటి దగ్గర ప్రార్థన జరిగేది, యలమలకోటలో ప్రార్థన జరిగేది, అడ్డతెగల్లో ప్రార్థన జరిగేది, రంపచోడవరంలో ప్రార్థన జరిగేది. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, దేవుని ప్రేమ నీకు అర్థమైతే దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. ఈ రోజున మనుషులు చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి జీవితాలు ఒక నామకార్థంగా దేవుణ్ణి తెలుసుకొని కూడా అజ్ఞానులుగా, అవిధేయులుగా, అపవిత్రులుగా జీవిస్తున్నారు. సహోదరులారా, దేవుడు మనల్ని చూస్తున్నాడు. చాలాసార్లు నాకు దేవుడు అంటే అనుమానం వచ్చిందండి. దేవుడి మీద నమ్మకం భయమేసింది. ఎందుకంటే ఏంటి, మన దేవుడైనా దేవుడు, ఇంకా మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదా అని చెప్పేసి ప్రపంచం వైపు చూసేవాడిని. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, మన దేవుడా, ఈ బైబిల్ నిజమైన గ్రంథమా, ఇంకా ఏమైనా ఉన్నదని చెప్పేసి సహోదరులు ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో 3 గ్రంథాలు కనబడతాయి. 1 ఖురాన్ కనబడుతుంది, 2 భగవద్గీత కనబడుతుంది, 3 బైబిల్ కనబడుతుంది. 3 పరిశీలన చేశాను. ఏ గ్రంథంలో కూడా ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఏ గ్రంథంలో కనబడదు. ప్రపంచం యొక్క భవిష్యత్తు కానీ నీ భవిష్యత్తు కానీ ఏ గ్రంథంలో కనబడదు, ఒక్క బైబిల్లో కనబడుతుంది. నీ భవిష్యత్తు ఈ ప్రపంచ భవిష్యత్తు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నిజం సహోదరులారా, బైబిల్ గ్రంథం లాంటి గ్రంథం ప్రపంచంలో లేదు అసలు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు లాంటి దేవుడు ఏమంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో దేవుడు ఒక సవాల్ విసురుతాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఒక సవాల్ విసురుతాడు. ఇజ్రాయేలు జనాంగమా, నేను మీ మధ్య చేసిన అద్భుతాలు ప్రపంచంలో ఏ దేవుడైనా ఎవరైనా సరే ఒక జనములోంచి మరొక జనాన్ని విడిపించడానికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించి తన బాహుబలం చేత తాను చాచినటువంటి చేతుల చేత ఎక్కడైనా ఎవడైనా విడిపించాడా అని మాట్లాడతాడండి. అలాంటి దేవుడు ప్రపంచంలో ఏ గ్రంథంలోనూ కనబడడండి. సహోదరు, నిజమండి, ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా కనబడడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. అందరూ చెప్దాము హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, నిజంగా దేవుడు మనకు నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు తన ప్రజలైన ఇజ్రాయెల్ పట్ల చేసిన అద్భుతాలను బట్టే మనం నమ్మగలం. దేవుణ్ణి మనం ఎలా కన్ఫర్మ్ కాగలము, దేవుణ్ణి మనం ఎలాగ విశ్వసించగలమంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, అలాంటి కార్యాలు ప్రపంచంలో ఏ దేవుడు కూడా చేయలేదు. అంతేకాదండి, దేవుడు తన ప్రజలకు భవిష్యత్తుని చెప్తాడు. భవిష్యత్తు, ఇజ్రాయేలురా, భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారు, ఏమండి మీరు చూడండి, ఇజ్రాయేల్ ప్రపంచానికి టైం లాంటి వాళ్ళు. ఇజ్రాయేల్ జనాంగం ప్రపంచానికి, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలిస్తే ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలిసిపోద్ది అనమాట. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలిస్తే ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో అనేది తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, దేవుడు గొప్పవాడు. నేను 25 సంవత్సరాల క్రితం నాకు రోజుకు 2000 రూపాయలు వచ్చేది. 25 సంవత్సరాల క్రితం నాకు రోజుకి 2000 రూపాయలు వచ్చేదండి. మంచి వర్క్ చేస్తున్నాను. అలాంటి సమయంలో దేవుడు నన్ను పిలిచాడు.
దేవుడు పిలిచి నా సేవకు నువ్వు రా అని చెప్తున్నప్పుడు నాకు చాలా కష్టమైపోయింది. మా అన్నయ్యలు కూడా నువ్వు సేవ చేయాలనుకుంటే చెయ్యి, కానీ నువ్వు మాత్రం ఈ బిజినెస్ని మాత్రం విడిచిపెట్టకూడదు అన్నాడు. నువ్వు సేవ చేయాలంటే చెయ్యి, కానీ ఈ బిజినెస్ని విడిచిపెట్టకూడదు అన్నాడు. కానీ నాకు ఎందుకో మనసు తట్టుకోలేకపోయి ఇంకా మా కుటుంబస్తులకు ఎవరికి చెప్పకుండా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి మరి దేవుని సేవను ప్రారంభించాను సహోదరు. దేవుని సేవ ప్రారంభించినప్పుడు చాలా కష్టాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే దేవుణ్ణి చూసుకుంటూ ముందుకు సాగామండి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా. సహోదరులరా, నువ్వు దేవుణ్ణి ప్రేమించావంటే దానికి రుజువులు ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన యొక్క రుజువులు దేవుడి దగ్గర ఉండాలండి. మన యొక్క గుర్తులు దేవుడి దగ్గర ఉండాలి. మన యొక్క ఆనవాళ్ళు దేవుని దగ్గర ఉండాలి. మన యొక్క గుర్తులు అంటే ఏంటి? ఆయన కోసం నువ్వు ఏం నష్టపోయావో, ఆయన కోసం నువ్వు ఏం చేసావో, ఆయన కోసం నువ్వు ఏం త్యాగం చేసావో, ఆయన కోసం నువ్వు ఎలాగ నిలబడ్డావో, ఆయన కోసం నువ్వు ఎలాగ బ్రతికావో, అలాంటి గుర్తులు దేవుడి దగ్గర ఉండాలి. మన గుర్తులు ఆయన దగ్గర ఉండాలి. అదనమాట. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో తెలిస్తే మన గుండెలు బాదుకుంటామండి. నిజమండి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో తెలిస్తే మనం గుండెలు బాదుకుంటాం, తల బాదుకుంటాం. అయ్యో నేను ఎంత తప్పు చేశాను అనుకుంటాం. నేను చాలా పొరపాటు చేశాను. దేవుని ప్రేమను తెలుసుకోలేకపోయాను, దేవుని సంకల్పాన్ని తెలుసుకోలేకపోయాను, దేవుని కృపను తెలుసుకోలేకపోయానని చెప్పి సహోదరులను మనము కుమిలి ఏడుస్తామన్నమాట. కాబట్టి అక్కడ చూస్తే దేవుడు దావీదు అంటాడు కదా, నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూస్తే నాకేమేస్తుంది? భయము, ఆశ్చర్యం. ఎలా సృష్టించావయ్యా? ఎలాగ సృష్టించావు అని చూస్తే అక్కడ మనకి అంతేకాక ఒక విధంగా చెప్పాలంటే 10వ వంతులు ఎవరు తీసుకుంటారంటే లేవీయులు తీసుకుంటారు. అది చూడండి, ఆ పాయింట్ చూడండి, మీరు విషయం అర్థం అవ్వాలి. 10వ వంతులు తీసుకునేటువంటి లేవీయును అబ్రహాము ద్వారా. అర్థమైందండి మీకు? ఎంతమందికి బైబిల్ తెలుసు? లేవి ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు, అబ్రహాం కుమారుడు కాదు. లేవి యాకోబు కుమారుడు అయితే అబ్రహాములోంచి దశమభాగం ఇవ్వడం ఏంటి? అర్థమైందా? అసలు లేవి ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు కుమారుడు? ఇసాక్ కుమారుడు. ఇసాక్ ఎవరు కుమారుడు? అబ్రహాం కుమారుడు. మరి అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు మతిపోయిందా? పౌలు గారు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూస్తేనంటే అక్కడ పౌలు గారు మాట్లాడతారు. ఇప్పటికి సైన్సిస్టులు ఈ విషయాన్ని మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికీ సైన్స్ శాస్త్రవేత్తలు దీని గురించి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు నోరు తెరవలేపారు. వాళ్ళకి తెలీదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ సారాంశాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ మాట ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? అంతేకాక ఒక విధంగా చూడాలంటే 10వ వంతులు తీసుకునేవాడు లేవి అబ్రహాము ద్వారా, అంటే దశంభాగాలు ఇచ్చేటట్టు. ఎలాగా? అది ఎలా అంటే అర్థమైంది చూడండి. మిల్కీసెదెకు అంటే అబ్రహాముని కలుసుకున్నప్పుడు లేవి, జాగ్రత్తగా వినాలి, తన పితరుని, అంటే ఎవరి గర్భంలో ఉన్నాడట? లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడట. మరి ఎవరికి పుట్టాడు లేవి? యాకోబు పుట్టాడు. యాకోబు పుడితే అబ్రహాం గర్భంలో ఉండడం ఏంటి అంటే అర్థం ఏంటంటే సహోదరులరా, మీరైనా సరే నేనైనా ముందు మన నాన్న గర్భంలోంచి పుట్టకపోతేనట్టు మన తాత గర్భంలోంచి పుడతాం అంటండి. అది కాకపోతే ఆ తాత గర్భంలోంచి పుట్టొచ్చు అంటండి మనం. అర్థమైందా? అంటే మనం ఈ భూమి మీదకి రావడానికి, అంటే తండ్రిలోంచి తల్లిలోకి వస్తాం కదండి, అలా రాకముందు మన తాతలో ఉంటాం, అంతకుముందు ఆ తాతలో ఉంటాం, అంతకుముందు ఆ తాతలో ఉంటాం. అది మన ప్రయాణం. ఎంత అద్భుతం అండి! అది అర్థమైంది దావీదుకి. అందుకే నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూస్తుంటే నాయనా భయం వేస్తుంది, ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే నేను ఒకప్పుడు మా ముత్తాతలో ఉన్నాను, ఆ ముత్తాతలోంచి తాతలోకి వచ్చాను, ఆ తాతలోంచి మా తండ్రిలోకి వచ్చాను, మా తండ్రిలోంచి ఇప్పుడు భూమి మీదకి వచ్చాను. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఏమేస్తుంది? భయము. అదండి మన ప్రయాణం. అర్థమైందా? అది మన ప్రయాణం. ఈ రోజున
ఏమండి కట్టుకున్న భర్తకు మనం సేవలు చేస్తున్నాము, కన్నా కొడుకులకి సేవ చేస్తున్నాం, మాంగారులకి సేవ చేస్తున్నాం, అత్తగారులకి సేవ చేస్తున్నాం. ఎంత అద్భుతంగా నిన్ను సృష్టించాడే, ఇంత ఆశ్చర్యకరంగా నీకు శరీరాన్ని ఇచ్చాడే, ఆ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి ఒకసారి. అర్థమైందా? అంత గొప్ప దేవుడి కోసం. అర్థమైందా? ఒకప్పుడు నువ్వు మీ ముత్తాతలో ఉంటావు, అంతకుముందు ఆ తాత గర్భంలో ఉంటావు, అంతకుముందు ఆ తాత గర్భంలో ఉంటావు. ఇలా ప్రయాణం చేస్తున్నావు నువ్వు. చివరికి ఏమంటే తండ్రి గర్భంలోంచి, ఏమంటే మన తల్లి గర్భంలో ప్రవేశించక మునుపు ఎక్కడున్నాం మనం? తండ్రిలో ఉన్నాం కదా. తల్లి గర్భంలో మనం ప్రవేశించక మునుపు మనం ఎక్కడ ఉన్నామండి? తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రిలోంచి తల్లి గర్భంలోకి వచ్చి 9 నెలలుండి అక్కడ శరీరాన్ని తీసుకుంటున్నాం. అబ్బా, ఎంత అద్భుతం అండి! ఇది మన జన్మ యొక్క రహస్యం. ఇది మన జన్మం యొక్క రహస్యం. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా ఏమవుతుంది చెప్పండి? భయము, ఆశ్చర్యము కలుగుచున్నది. సహోదరులు, ఎంతమందికి దేవుని చిత్తం అర్థమైంది? ఎంతమందికి దేవుని ప్రేమ అర్థమైంది? ఎంతమందికి దేవుని సంకల్పం అర్థమైందండి? దేవుడు అంటే ఎవరు అనుకున్నావు? నీ జీవితానికి ఒక గొప్ప వరం. నిజం సహోదరులు, మీరు గమనించండి. మనం తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళేటప్పుడు ఒక గుండు సూదిలా ఉంటామండి. మన జన్మ ఎలా ఉందో చూసారా? మన తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు చిన్న గుండు సూది. మనతో పాటు ఎంతమంది వస్తారు? కొన్ని కోట్ల మంది వస్తారు. తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల మంది నీతో పాటు వస్తారు. కానీ తల్లి ఒక కణానికే చోటిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సహోదరులు, మీరు గమనించాలి. ఈ రోజు నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నామంటే, బ్రతుకుతున్నామంటే, బట్ట కట్టామంటే, తిరుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? నీవు పిండమగా ఉండగానే నీతో పాటు కొన్ని లక్షల మంది తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోకి వెళ్తున్నప్పుడు నిన్ను చూశాడు. ఈమె నా బిడ్డ, ఇతడు నా కుమారుడు, ఇతడు నన్ను ప్రార్థిస్తాడు, ఇతడు నన్ను ఆరాధన చేస్తాడు, ఇతడు నా కోసం జీవిస్తాడు, ఇతడు నా కోసం సాక్ష్యం ఇస్తాడు, ఇతడు నా కోసం బ్రతుకుతాడు అని ఆ కణముగా ఉన్నప్పుడే తల్లి నీకు మాత్రమే చోటిచ్చిలాగా చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాము. అందరూ చప్పట్లు కొడదాం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మన జన్మ రహస్యం. సహోదరులు, ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని చూసి, ఇంత అద్భుతంగా మనల్ని నడిపించి ఈ రోజున ఈ భూమి మీదకి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి తెలియనినట్లుగా, దేవుణ్ణి ఎరగనట్లుగా, దేవుడి ప్రేమ తెలియనినట్లుగా జీవిస్తున్నామండి. దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడా, నా కుమార్తె అన్నాడు. ఎవడు పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం చెప్తాడు, 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. అర్థమైందండి ఆ మాట? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. చూడండి, ఉదయాన్నే లేచిన వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళి మనం ముఖం చూసుకుంటాం. ఎంత బాగా ఉన్నానో, ఎంత చక్కగా ఉన్నానో అనుకుంటాం. ఎవరిచ్చారు నీకు ఆ దేహాన్ని? ఎవరిచ్చారు నీకు ఆ శరీరాన్ని? దేవుడు చెప్తున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు చెప్పండి అనుగ్రహింపబడ్డది. ఎందుకు ఇచ్చాడట చెప్పరంటమ్మా? ఎందుకు ఇచ్చాడట? ఆయన మనలో నివసించడానికి. అర్థమైందండి? ఎలాగా? ఆయన మనలో నివసిస్తున్నాడా? ఎక్కడున్నాడు? ఇక్కడ హృదయంలో ఎవరున్నారు చెప్పండి? ఈ హృదయంలో భర్త ఉంటాడు, ఈ హృదయంలో కొడుకు ఉంటాడు, ఈ హృదయంలో కూతురు ఉంటుంది. కొంతమంది చెప్తారు, మా అబ్బాయి రాకపోతే నాకు నిద్ర పడదంటారు. అబ్బాయి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడుకో అతను అర్ధరాత్రి అప్పుడు దాకా తినకుండా చూస్తా ఉండిపోతాం. చూడండి, చూసారా? అంటే హృదయంలో ఎవరున్నారు? కొడుకు, కూతురు, ఏమండి, మనవడు, ఇంకా ఇంకా మనవరాలు, వీళ్ళందరూ ఉన్నారు. సహోదరులారా, హృదయంలో ఎవరు ఉండాలి? యేసుప్రభు వారు చెప్పారు, ఏమన్నారంటే, నాకంటే ఎక్కువగా తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డలను ప్రేమించేవాడు నాకు పాత్రుడు. చెప్పరేంటి? బైబిల్లో మాటలు కదా అవి. నాకంటే ఎక్కువగా తల్లిని, తండ్రిని, భార్యను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏంటి అలాంటి మాట మాట్లాడేట ఆయన? అలా చెప్తున్నారేంటి? ఏమండి, స్కూల్లో చూడండి, మనకి కొన్ని పదాలు రాస్తుంటారు. స్కూల్ గోడల మీద పదాలు రాస్తారు. ఏమని రాస్తారంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం.
ఏమని రాస్తారు పదాలు మాస్టర్లు? తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే లాస్ట్ని ఎవరు వచ్చారు? ఫస్ట్ ఎవరు? నిజమా? నిజమా చెప్పండి. అసలు పిండంగా చూసింది ఎవరు? ఏరే మన తండ్రి కానీ మన తల్లి కానీ మనం పుడితే చూస్తారు. పిండముగా ఉన్నప్పుడు అది చూసారా సహోదరులారా, దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించారు, ఎంత ఆశ్చర్యకంగా నడిపిస్తున్నాడు. చాలా అద్భుతం సహోదరులారా. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. అది నీ కోసం కాదు. ఆయన అడుగుతున్నాడు కదండి, అది ఏమన్నారంటే అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇంకేమన్నాడు చూసారా? నీ మీద నీకు అధికారం, నా ఇష్టం అంటాం చాలామంది. నా ఇష్టం అంటారు. నీకు అధికారం లేదు. చాలామంది నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. కుదరదు. నీ దేవుడు నిన్ను పుట్టించినడు ఒకడు ఉన్నాడు, నీకు శరీరాన్ని ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు లోబడాలి. లోబడకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? లోబడకపోతే నీకు శిక్ష తప్పదు. లోబడకపోతే నీకు శిక్ష తప్పదు. సహోదరులరా, ఆలోచన చేద్దాం. ఏమంటాడండి? గర్భఫలం అటండి యెహోవా ఇచ్చు బహుమానము. ఏమంటే బహుమానాన్ని ఎక్కడ పెట్టుకుంటామండి? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాం? మాట్లాడరండి. షోకేసులో పెట్టుకుంటాం కదా. బహుమానాన్ని ఎక్కడ పెట్టుకుందాం? షోకేసులో పెట్టుకుంటాం. పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? బహుమానాలు వాళ్ళు. బహుమానాలు. చాలామంది ఏమంటారు తెలుసా? ఒరే ఇలా రారా, ఒరే పనికిమాలోడా, ఒరే బుద్ధి లేనోడా, ఒరే ఇది అది అంటుంటారు. తప్పు. దేవుడిచ్చినటువంటి బహుమానం, దాన్ని ఎక్కడ పెట్టి ఎలా చూడాలి? మనం ఎలా చూడాలి? ఎలా చూడాలండి? బహుమానంగా చూడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకొక మాట ఏంటండి? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంటే ఆస్తి. పిల్లలు ఎవరండి? చెప్పరేంటి? ఆస్తి. అదనమాట. పిల్లలు ఎవరో తెలుసా? ఆస్తి. ఏమనుకుంటున్నావు? పిల్లలు ఉన్నారంటే బాబోయ్ వీళ్ళని ఎలా పెంచాలనుకుంటున్నావు నువ్వు? కాదు కాదు, పిల్లలే ఆస్తి. అర్థం చేసుకుందాం సహోదరులరా. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసాం. మరి నేను ఎక్కువ టైం తీసుకున్నాను అనుకుంటున్నాను. సరే, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి యానిస్ని దేవుడు దీవించాలని, ప్రసాద్ ఆయన భార్యను, వారి కుటుంబస్తులను దేవుడు దీవించాలని కోరుకుంటూ, సహోదరులరా, దేవుని కొరకు మనం జీవించాలి. దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆయనతో సమానం కాదు. ఈ లోకంలో ఎవరు కూడా ఆయన దగ్గర పనికిరారు. నిజం సహోదరు. ఆయనే మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆయనే మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయనే మనం బ్రతికిస్తున్నాడు. ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మహిమపరచాలి. దానియేలు గ్రంథంలో మరి బెల్షస్సర్ అనుకుంటాను, ఆయనకు ఆ రాజుతో మాట్లాడతారు దేవుడు. నీ మార్గములను, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. అర్థమైందండి? అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు దేవుణ్ణి ఘనపరచాలి. అక్కడ ఏమంటారు? నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచాలి. సహోదరుల సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఇంటి వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా.